గుడ్ మార్నింగ్ అండి అందరికి హ్యాపీ సండే. ఇది సండే రోజు అంటే నిన్న తీసిన వీడియో అన్నమాట. ఈ రోజు ఇంట్లో కొన్ని క్లీనింగ్ చేసే పనులు ఉన్నాయి, అందుకనే నేను 5:45 వరకు లేచేసాను. మీకు హ్యాపీ సండే అని చెప్తున్నా గానీ మనసులో హ్యాపీ సండేనా, సండే వస్తే ఎన్ని పనులు ఉంటాయి అని మనసులో అనుకుంటున్నాను. లేవగానే ఫస్ట్ ఇంటి చుట్టూ ఊడ్చేసాను, ఇంటి ముందు కడిగి ఇలా ముగ్గైతే వేసాను. ఈ టైంలో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇటు సైడ్ కొంచెము పాకురు పట్టింది అనమాట, అందుకే బ్లీచింగ్ పౌడర్ అయితే రాసాను, బట్టలు కూడా ఆన్ చేశాను. బ్లీచింగ్ పౌడర్ రాయగానే కడగొద్దు కదా, కొంచెంసేపు అలా ఉంచాలి కదా. ఈ లోపు లోపలికి వెళ్ళేసి హాల్ కిచెన్ సదిరి ఊడ్చేసి మళ్ళీ బయటికి వచ్చాను. మా పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు ఎంత లేపినా లేవరు, వాళ్ళు లేవక ముందే నేను క్లీనింగ్ పనులన్నీ చేసుకోవాలని తొందరగా లేచి చేసుకుంటుంటే నేను లేచినాక ఒక 15 minutes కే మా చిన్నోడు లేచి వచ్చాడు. నేను ఇక్కడ బయట కడిగేసే వరకు బట్టలు అయితే కంప్లీట్ అయ్యాయి. లాక్ ఓపెన్ చేసేసి లోపలికి వచ్చాను. మా పిల్లలకి బయట బ్రష్ చేసుకోనిరా అని చెప్పి లోపలికి వచ్చి నేను ఈ బౌలర్ స్టాండ్ అయితే సదురుతున్నాను. ఈ బౌలర్ స్టాండ్ నేను ఎప్పుడైనా బయటికి తీసుకెళ్లి తోమి తుడిచి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి పెడతాను, కానీ ఈసారి అంత దుమ్మేం పట్టలేదు. అలా అని చెప్పేసి తుడవకుండా కూడా ఉండలేకపోతున్నా. మొన్న ఇల్లు దులిపినప్పటి నుంచి అనుకుంటున్నా బౌలర్ స్టాండ్ తుడవాలి అని. ఈ రోజు ఎలాగైనా స్టార్ట్ చేయాలి అనుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా లైజల్ వేసాను, దాంతోనే తుడుస్తున్నాను. బౌలర్ స్టాండ్ అయిపోయిన తర్వాత తలుపులు తుడుస్తున్నా. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు లేచేశారు మా పిల్లలు. కిచెన్ డోర్ ముందు వెనుక తుడిచిన తర్వాత మా బెడ్రూమ్ డోర్ తుడుస్తున్నా. అది కంప్లీట్ అయ్యాక హాల్లోకి వచ్చాను. ఇవన్నీ తుడిచేటప్పుడు నేను ఎక్కడ ట్రై ప్యాడ్ పెట్టలేదు. ఆ ట్రై ప్యాడ్ పెడితే మా పిల్లలు దాన్ని ఆగమాగం చేస్తున్నారు, అందుకే అటు ఇటు సెల్ఫ్లలో పెట్టి సెట్ చేసుకొని వీడియో తీసుకుంటున్నా. ఇటు మెయిన్ డోర్ కి డిజైన్ వచ్చింది, అది తుడిస్తే అస్సలు పోవట్లేదు, అందుకే ఇలా బ్రష్ తో తుడుస్తున్నా. స్విచ్లు తుడవడానికి అయితే కాలిని యూజ్ చేశాను. అబ్బా, ఈ స్విచ్లు అయితే ఘోరంగా అయినాయి. నేనేమన్నా మనిషినేనా అని నన్ను నేను తిట్టుకుంటూ స్విచ్ బోర్డ్స్ అయితే తుడిచాను. ఇల్లు అంటే ఊడ్చుకున్నామా, వండుకున్నామా, తిన్నామా అని ఉంటే కాదు కదా, ఇవన్నీ పట్టించుకోవాలి కదా. స్విచ్ బోర్డ్స్ తుడిచిన తర్వాత పిల్లలకి స్నానం పోసి నేను స్నానం చేసేసి టిఫిన్స్ అయితే తినేసాము. ఈ రోజు హాలిడే కదా, మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని మా పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు. మా అన్నయ్యకి కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్ళారు. పిల్లలు వెళ్ళగానే మటన్ పొయ్యి మీద వేసేసి నాకు ఒక 4 sarees గిరాకీ ఉండే, అర్జెంట్ అన్నమాట, ఈ రోజే ఇచ్చేయాలి, కుడదాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ 4 sarees లో 3 sarees ఏమో జారుడు క్లాత్ ఉన్నాయి, ఒకటేమో స్టిఫ్ ఉంది. జారుడు క్లాత్ కుట్టాలంటే కొంచెం కష్టమే, జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టాలి. నేను కొంచెం కుట్టగానే కరెంటు పోయి లేచేసి ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది ఉంటే ఇచ్చుకున్నాను. 12 కి పోయిన కరెంటు 1:30 అవుతున్నా ఇంకా రావట్లేదు. అన్నమైన తిందాము అని చెప్పేసి పెట్టుకొని తిన్నాను. కరెక్ట్ 2 కి కరెంట్ వచ్చింది. మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేశాను. పైకి అయితే ఫాల్ చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఈ ఓర్లాక్ మిషన్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడో మా పెద్దోడు పుట్టక ముందు తీసుకున్నా. మా ముగ్గురు పిల్లలు లేరు కదా, ఇల్లంతా సైలెంట్ ఉంది. ఈ శారీ అయిపోయాక ఇంకో శారీ స్టార్ట్ చేశాను. ఇది సగం కుట్టగానే మళ్ళీ కరెంటు పోయింది. 2:30కి మళ్ళీ వెళ్ళిన కరెంటు 4:30 అవుతున్నా ఇంకా రావట్లేదు. కరెంటు ఎలాగో వస్తలేదు, కుట్టుడు కావట్లేదు కదా, ఈ లోపు గులాబ్ జామ్ అయినా చేద్దాము అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మొన్న డిమార్ట్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఇది ఇలా కలిపి పక్కకు పెట్టాను. కరెంట్ అయితే మళ్ళీ 6కి వచ్చింది. నాకైతే మస్తు కోపం వచ్చింది. ఈ టైం కి ఎప్పుడో 4 sarees కంప్లీట్ అయ్యేవి. నేను రెస్ట్ కూడా తీసుకునేదాన్ని కరెంటు పోకపోతే. కరెంటు లేకుంటే ఏంది, కుట్టొచ్చు కదా అని అనుకుంటున్నారా? నాకు మిషన్ తొక్కడమే రాదు, నేను డైరెక్ట్ మోటార్ తోనే నేర్చుకున్నా. కరెంటు ఉంటేనే నేను కుట్టగలుగుతా. మొత్తానికి ఈ శారీ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా 2 sarees ఉన్నాయి. ఉడకపోతతోటి నా వల్ల కావట్లేదని ఫ్రెష్ అయ్యి వచ్చాను. వచ్చాక గులాబ్ జాములు చేయడం స్టార్ట్ చేశాను. వామ్మో, ఏందిరా బాబు ఆ మూకుట్ల నల్లడిది అనుకుంటున్నారా? అది నెయ్యి అన్నమాట. మొన్న ఇంట్లోనే చేసేటప్పుడు మాడింది అది, అందుకే ఆ కలర్ ఉంది, ఏమనుకోకండి. గులాబ్ జాములు కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంకా 2 sarees అయితే కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళి మిషన్ మీద కూర్చున్నా. ఇలా కూర్చోగానే ఏందిరా అయిపోయిందా అమ్మమ్మ ఇల్లు? ఏందిరా ఏమో బ్యాగ్ తెచ్చినావు, చీరలా? ధృవిక ఏమైంది, అయిపోయింది అమ్మమ్మ ఇల్లు? ఏం కూర చేసింది అమ్మమ్మ? చికెనా? మన ఇంట్లో మటన్ తెలుసా? చికెన్ అంటే కోడి, మటన్ అంటే మేక. మరి మా పిల్లలు వచ్చేసారు. మా చిన్నోడు అడిగిన క్వశ్చన్ కి నాకైతే భలే నవ్వొచ్చింది. ఇప్పుడైతే మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు. కొంచెం ఏరా, ఎక్కువసేపు ఏం కాదురా, ప్లీజ్ రా తీరా అని బతలాడంగా తీస్తున్నాడు వాడు. మొత్తానికైతే 4 sarees కుట్టేశాను. నా సండే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.